నా పేరు సుదర్శన్ రావు, రిటైర్ హెడ్ మాస్టర్, దారుగల్లి హై స్కూల్. రిటైర్ అయిన 20 సంవత్సరాలు అవుతోంది. అయితే మాకు ముగ్గురు బిడ్డలలో మొదటి బేబీ భర్త, రెండో బేబీ భర్త ఇద్దరు కలిసి చిన్నదానికి పెళ్లి కాకుండా చూస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా పెళ్ళి చెయ్యమని ప్రాధేయపడ్డా వాళ్ళు చేసేటట్టు కనపడతలేదు. కాబట్టి ఆ అమ్మాయికి నాకు నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసినావు, నాకు కొట్టడానికి వస్తున్నారు, చంపడానికి వస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను. ఇకపోతే బాధ ఏంటంటే డబ్బులు ఏ రూపాయి నేను వాళ్ళకి బాకీ లేను, ఇంకా ఉల్టా నాకే నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేసిన, రూపాయి లేకుండా మా తాతలు ఇచ్చిన పైసలు మొత్తం. అయితే వాళ్ళకి ఇంకా ఆశ ఉంది, ఈ పాపను దేనికి పనికి రాకుండా చేసి ఆ పాప ప్రాపర్టీ మొత్తం వీళ్ళు తిందామని చూస్తున్నారు. కాబట్టి దయచేసి నాకు న్యాయం చేయాలని మీ అందరితో ప్రాధేయపడుతున్నా సార్. పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పిటిషన్ ఇచ్చినాను. ఆ పిటిషన్ను సార్ ఇప్పుడు లేరు, బయట వెళ్ళిన టూర్లో. అయితే వచ్చిన తర్వాత మాట్లాడి దాని మీద డిసిషన్ తీసుకుంటా అన్నాడు. దగ్గర 6 months నుంచి సార్. మెయిన్ డబ్బులు వాళ్ళకి ఇచ్చిన, నా భార్య చనిపోయింది సార్. అయితే భార్య ఉండగా ఒక్కడు మాట్లాడలే, పోయిన నుంచి మొదలు పెడుతుండ్రు, ఈ అమ్మాయికి పెళ్లి కావద్దు, ఆ పెళ్ళికి ఇచ్చే కట్నం మాకు ఇవ్వండి, మా పిల్లలకు మేము మన్మరాలకు పెట్టుకుంటాం, మన్మడికి పెట్టుకుంటాం అని ఒక్కడు తర్వాత నాకు బాకీ ఉన్నాడని వాడికి ఆర్మూర్ రోడ్డు సపోర్ట్ చేస్తున్నాడు, ఆర్మూర్ అల్లుడు. అయితే ఆర్మూర్ అల్లుడు కూడా నాకు ఇప్పుడు 4 ప్లాట్ల పైసలు ఇచ్చేది ఉంది. ఆడ పెట్టుబడి 12 లక్షలు పెట్టింది అమ్మ, పెడితే ఆ పైసలు లేవు, లెక్క లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎక్కడికక్కడికి నన్ను లాజ్ చేసుకుంటూ వస్తున్నారు. అయినా నేను నా అల్లుళ్ళు అనుకున్నాను, కానీ లాస్ట్కు నాకేం తెలియంది అంటే వీళ్ళు నాకు దుష్మన్లు. 2 పెళ్ళిళ్ళు చేస్తున్నారు, 2 పిల్లలు కూడా వాళ్ళని మార్చుకున్నారు. అట్లా ఇబ్బంది పెట్టి నన్ను చాలా మెంటల్ టార్చర్. నాకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది వీళ్ళతోటి. నా పెన్షన్ డబ్బులు కూడా పంచిమంటారు. పంచిమంటే నేను బిడ్డకు పెళ్లి చేయొద్దా సార్, అట్లుంది, పెళ్లి చేయొద్దు. ఇప్పుడు 2 బిడ్డలు అనుకొని కొడుకుల్లాగా అల్లుళ్ళు ఉంటారు కదా అనుకున్నాను. నాకు ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ లేదు, వాళ్ళు నన్నే ప్రాణం తీసేటట్టున్నారు. డబ్బు విషయంలో ఇంత క్రూరంగా బిడ్డలు మారిండ్రు, అల్లుళ్ళు మారిండ్రు. నాకు ఎవ్వరితో సంబంధం లేదు, వాళ్ళు నాకు కొడుకులు గారు, నాకు అల్లుళ్ళు గారు, నా బిడ్డలు నాకు అసలే గారు. దయచేసి నాకున్న చిన్న బిడ్డను జాగ్రత్తగా నేను ఉంటున్నా, ప్రాణంతో బతుకుతున్నా. నాకు సేవ చేస్తుంది ఆమె, అన్నం పెడుతుంది, ఉన్నా ఆమెకే ఇస్తా. అది నా హృదయపూర్వకంగా మీకు అందరికీ మనవి చేసి చెప్తున్నా. పేరు అరుణజ్యోతి, నేను బీసీ రాష్ట్ర కార్యదర్శిని. ఏం లేదు, వీళ్ళు చంద్రశేఖర్ కాలనీ మనకు చాలా రోజుల నుంచి పరిచయస్తులు. పెద్ద మనిషికి 3 కూతుర్లు, భార్య చనిపోయినాక కూడా బంగారంతో సహా అన్నీ, 2 అల్లుళ్ళు, 2 బిడ్డలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు 2 కోట్లు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా చేసిండు తండ్రి. ఒక తండ్రి అయిన బాధ్యత తీర్చుకున్నాడు. ఇంకో బిడ్డకు కొంచెం మొన్నటి వరకు కూడా ఆమె కొంచెం అనారోగ్యంతో ఉంటే అమ్మ చనిపోయిన తర్వాత ఈ బిడ్డకు కూడా ఒక లైఫ్ అనేది ఉండాలని చెప్పేసి గరీబ్ పిల్లగాని తీసుకొచ్చి ఆ పెద్ద మనిషి మా సమక్షంలోనే పెళ్లి చేయడం జరిగింది. మేమే ఉన్నాం మా పెళ్ళికి కూడా. అయితే ఆమె వాళ్ళ బావలు వాళ్ళ అక్కలు ఏమంటారంటే, పెళ్ళి ఎట్లా చేసుకున్నావు, నిన్ను నాన్నను మేము ఏ రాత్రి వచ్చి చంపేసిపోతామో తెలియదు. కేవలం ఆ ఉన్న అమ్మాయి అనాథలాగా ఉన్న అమ్మాయికి ఓన్లీ ఒక ఇల్లే ఉన్నది. ఇప్పుడు చంద్రశేఖర్లో ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ మీద కూడా ఆ అమ్మాయిని దౌర్జన్యంగా వేసి ఆ ల్యాండ్ తీసుకోవాలని ప్లాన్తో ఫ్లెక్స్లు కట్టడము, ఆడ ఇది చేయడము, వాళ్ళకి భయాందోళన చేయడము. ఆయన హార్ట్ పేషెంటు, చిన్న హోల్తో బతుకుతున్నాడు. ఆయనకు టెన్షన్ పెట్టి ఆయనను చంపడానికి 2 అల్లుళ్ళు, 2 బిడ్డలు
వాళ్ళు చూస్తున్నారు. ఆ పెద్ద మనుషులకు ఏమైనా, ఆమెకి ఏమైనా, ఆయన చేసుకున్న ఆ అమ్మాయి భర్తకు కూడా ఏమైనా వాళ్ళ కుటుంబ సభ్యులే బాధ్యత అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అట్లాగే మేము ఇలా పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ చేయడం జరిగింది. మరి ఎంబటినే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలా, తీసుకొని ఏడలో చాలా పరిమాణాలు చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళ ఇళ్ళల్లో కూడా మేము పోవడం జరుగుతుంది, 100 మంది మహిళలు తీసుకొని పోవడం జరుగుతుంది. వాళ్ళ ఇళ్ళను కూడా ముట్టడించే సందర్భాలు కూడా త్వరలోనే ఉన్నాయి. వాళ్ళు మర్యాదపూర్వకంగా వచ్చి ఈ ప్రాపర్టీ మీద మాకేం సంబంధం లేదు, మేము మా మామకి మా డాడీకి మేము ఎలాంటిది కూడా మేము బాధ పెట్టమని చెప్తేనే బాగుంటుంది, లేకపోతే పరిమాణాలు దారుణంగా ఉంటాయని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.